మాట్లాడు. ఈ మినిమం పెన్షన్ గురించి ఏమైనా వార్తలు అందుతున్నాయా? అదే వచ్చేసినాయి. చెప్పండి వివరాలు. 3,000 రూపాయలు ఇచ్చారంట గవర్నమెంట్ నుంచి. కానీ మన లీడర్ల గురించి వచ్చిన వార్త ప్రకారము తాత్కాలికం గవర్నమెంట్ ఒప్పుకున్నాము, 7,500 మన డిమాండ్ వదిలిపెట్టేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా అదే డైరెక్ట్ టెలికాస్ట్ వచ్చింది. జూమ్ మీటింగ్ లో గాని మన లీడర్ అనే విషయాలు గాని నేను చూస్తున్నాను. అది మీకు పంపిద్దాం అనుకుంటారు రేపు పొద్దుగాల. సో ఇక్కడ జరుగుతుంటే ఊసరవెల్లి చేంజ్ చేసినట్టు చెప్పండి. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారు. సరే ఏదేమైనా ప్రస్తుతానికి 3,000 మీ అకౌంట్ చెక్ చేసుకోండి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వేరు ఛానల్లో వేరు ఛానల్లో వేరుగా మాట్లాడుతున్నారు. ఒకటి సిబిటి మీటింగ్ కావాల్సిందే, వాళ్ళ అప్రూవల్ కావాల్సిందని ఒక మాట. దాని తర్వాత పార్లమెంట్ లో రేపు వర్షాకాల సమావేశం, స్పెషల్ సమావేశం బడ్జెట్ లో ఇది పెట్టి పూర్తి అప్రూవల్ తీసుకుంటారు ఒక మాట. మొదలు మోదీ గారు మాట్లాడిన ప్రకారం మీకు దీపావళికి మీ అకౌంట్ లో జమ అవుతుంది, పటాకులు మీ మనవలకు కొనియచ్చు, మీ పిల్లలకు కూడా మీ ఇంట్లో సంసారం నడవడానికి డబ్బులు ఇవ్వచ్చు పండగకి అన్నట్టు మాట్లాడుకొచ్చిన మాటలు ఇప్పుడు మన్ని మారి 3,000 మీ అకౌంట్ లో పడుతున్నాయి, చెక్ చేసుకోండి అంటారు. మరి ఇది మలుపులు తిరుగుతుందో సార్? యూట్యూబ్ న్యూస్ నమ్మడానికి లేదు, ఫేక్ న్యూస్ ఎక్కువ వస్తుంది. అదే అయితే ఈ మలుపులు ఏమైతాయో తెలియదు. రోజుకు 10 రకాల ఛానల్ వాళ్ళు 10 రకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా విన్నది ఏంటంటే, ఏ ఛానల్ అయితే నేను విన్నానో అది రావుత్ గారి సొంత ఛానల్ అట. రావుత్ గారు దాన్ని స్టార్ట్ చేసినారట. ఎందుకంటే భారతదేశంలో నలుమూలలో ఉన్న పెన్షన్లందరినీ జోడించడానికి ఈ ఛానల్ దోహదపడుతుందని, అందరం కలిసి రావుత్ గారికి థ్యాంక్స్ చెప్పాలని. సో రావుత్ గారికి థ్యాంక్స్ చెప్తాం, తప్పేముంది, పనిచేసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తాం. కానీ గంట ఈ 3-4 రోజుల్లో 3-4 రకాలు మారిండ్రు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు. సార్, మోదీ గారు ఉన్నారు, చైనాలో ఉన్నారు, మోదీ గారు మాట్లాడినట్టు ఈ ఛానల్ వాళ్ళు మాట్లాడిస్తాను మేము ఎట్లా నమ్మాలి అని. నేనన్నా, వాళ్ళు ట్రాఫిక్ పెరగాలంటే, ఎవరిది ట్రాఫిక్ అంటారు ఏమంటారు దాన్ని, ఛానల్స్ వాళ్ళది, వాళ్ళు రకరకాల టెక్నిక్ వాడతారు. సరే ఒకటి మాత్రం నమ్మకం, పెన్షన్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందని నేను చెప్పడం ఇతిమిద్దంగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారము ఎట్లా ఉంది, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ఒక స్లాబ్ అని, 15 నుంచి 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక స్లాబ్ అని, 25 నుంచి 35 లాస్ట్ సర్వీస్ వరకు ఒక స్లాబ్ అని 3 స్లాబులు మాట్లాడినారు సుప్రీంకోర్టు వాళ్ళు. దాని ప్రకారమే ఇస్తారేమో నేను అనుకున్నాను. దాంట్లో నాది 975 రూపాయలు నా పెన్షన్. నేను 10 నుంచి 14 లోపలనే చేసినాను. కాబట్టి వాళ్ళు ఇచ్చిన చార్ట్ లో నాకు 2,200 రూపాయలు వస్తుంది. అంటే నాకు 900 అంటే 1,100 పెరుగుతుందని ఆశపడ్డాను. 15 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 3 నుంచి 4,000, 3 నుంచి 5,000 దాకా. అంటే మీరు అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు అట్లనా? రిటైర్మెంట్ అయినాక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా అంటున్నారా? సర్వీస్ చేసిన సర్వీసు దాదాపు చాలా మంది చాలా ఇయర్స్ చేశారు. ఏం 10 ఏళ్ళు ఎందుకు చేస్తారండి? 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు చేశారు, 35 ఏళ్ళు కూడా చేశారు. సాధారణంగా కొంతమంది ఏమో విఆర్ఎస్ తీసుకొని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో కంపెనీలే మూసివేసి ఇడిచిపెట్టిన తర్వాత వాళ్ళ పెన్షన్ చాలా అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కంప్లీట్ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి 58 ఏళ్ల తర్వాత వీళ్ళు పెన్షన్ ఫిక్స్ చేసింది.
వాళ్ళకు నాలాంటి వాళ్ళకైతే 900, 800, 600, కొంతమందికి అయితే 300, 400 కూడా ఇస్తున్నారు. ఏదేమైనా సరే దస్తగిరి గారు, నేను మీతో మాట్లాడడానికంటే మీరు కూడా బాగా దీంతో ఇంట్రెస్ట్ పెట్టినారు. ఏ రోజు అకౌంట్ లో జమ అయ్యి ఒక పెన్షన్ డ్రా చేస్తేనే అది మాత్రమే నమ్మాలి. అది పాయింట్. అంతవరకు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా అర్థం కాని స్థితిలో ఢిల్లీ ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను సార్, 15 ఏళ్ళ తర్వాత 15 ఆగస్టు తర్వాత ఏమైనా డెవలప్మెంట్స్ అయినాయో ఈ 15 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. పెన్షన్ లో జరిగే ఈ తుఫాను అలజడి ఏదైతుందో ఈ మీడియా ద్వారా గానీ, నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ద్వారా గానీ, మీ ద్వారా గానీ జరిగే డెవలప్మెంట్స్ ఉన్నాయో మనం ఛానల్స్ ద్వారా వచ్చే రోమరిని మాత్రమే మనం ప్రచారం చేస్తున్నాం, కానీ పక్కా మనం దాంట్లో లేము. మనం ఆ ఢిల్లీలో లేము. ఇప్పుడు దాదాపు కొన్ని వేల మందిని ఢిల్లీలో జమ చేసుకొని మోదీ రావత్ గారు కూర్చున్నట్టు నేను వింటున్నాను. విన్నారా? ఇప్పుడు మీకు పంపిస్తాను, ఒక హాల్లో కూర్చుంటే కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పుడు ఇంటిమేషన్ పోయింది, వీళ్ళంతా ఎందుకు చేరుకుంటే మంచిదే కదా, గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తున్నారు అంటే మాటలు రెండు ఇతిమిద్దంగా ఉన్నది. ఇమీడియట్ ఎఫెక్ట్ 3000 అని, 7500 ఇంకా కొట్లాడదామని, అది అయ్యేదాకా విడిచిపెట్టే లేదని, దాని మీద గవర్నమెంట్ ఇంకా ప్రెషర్ చేస్తూనే ఉందామని మాటలు మాట్లాడుతుంటే నాకు కొద్దిగా లెటర్ సి, నేను నా మొదటి నుంచి వర్షన్ ఒకటే, వీళ్ళు ఎన్ని చెప్పినా మరి ఈ నెలాఖరులో, ఈ దీపావళికి ముందో వెనుక, దసరా కంటే ముందో ఒకసారి పెన్షన్ జమ అయిన తర్వాత సెప్టెంబర్ నెలలో, లేదు సెప్టెంబర్ ఆఖరికి 27 నుంచి ఇస్తున్నారు కదా, ఆ రోజు జమ అయినదే నమ్మకంగా నమ్మాలి, నమ్మమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదేమైనా కానీ గవర్నమెంట్ ఎంత చేయాలనుకుందో అంత చేసేస్తే అయిపోయి కదా. ఇప్పుడు నిన్న మొన్నది మాట్లాడినప్పుడు నరుగుంద వారు వాళ్ళు కలిసినప్పుడు 7500 అయిపోయింది, లాస్ట్ వాళ్లకు ఫైనల్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి 7500 ఇస్తారు అని ఆశ పెట్టారు. మధ్యలో ఉన్న సరే ఆశ పెట్టారు వాళ్ళు, అట్లా మాట్లాడినారు. తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళకి 25 నుంచి 30 లోపల ఉన్న వాళ్ళకి 4 నుంచి 5000 దాకా అవుతుందని మాట్లాడినారు. ఆ మాట ఇవాళ మారిపోయింది. దీన్ని నేను సిల్వలు పల్వలు చేసి పెన్షనర్ల మనసులో ఏదో తప్పుదారి జరిపించడానికంటే జరిగేదే జరుగుతుంది, జరిగే ఓపిక పట్టాల్సిన అవసరము పెన్షనర్లకు ఉంది. అవును. కానీ ఏదో జరుగుతుంది, తప్పు కూడా జరుగుతుంది నమ్మకంతో ఉందాము. ఇదివరకు ఉన్న 1000, 1500, 600, 700 ఉండకపోవచ్చు. 3000 వరకు మినిమం చేసేసి అందరికి మినిమం 3000 చేస్తారా? ఏదో ఒకటి ఎంతో ఒకటి, అది ఎంతన్నా గానీ గవర్నమెంట్ చేయాలనుకుంటే చేసేయాలా, దానికి ఆర్డర్స్ ఇచ్చేయాలి కదా. ప్రొలాంగ్ చేయొద్దండి అయ్యా, ప్రొలాంగ్ చేయొద్దు, ఇంకా పంచొద్దు. అదే ప్రొలాంగ్ చేయకుండా ఏదో ఒకటి చేస్తే ఏదో సంథింగ్ ఎంత చేయగలుగుతారో అంత నిర్ణయం అనేది తీసుకోవాలి. చేయడానికి ఎవరు నువ్వు మీరడ్డం కాదు, నేను అడ్డం కాదు. అదే కదా. 15 ఏళ్ల నుంచి ఏదైతే ఆటలు ఆడుతున్నారో ఈ యూనియన్స్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, పిఎఫ్ఓ వాళ్ళు 3000 అయింది, 2500 అయింది, 5000 అయింది, ఇట్లా పెరుక్కుంటూ వచ్చినారో అది ఏది నిజం కాకపోవడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద లెవెల్లో మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరు నమ్మడం లేదండి. ఇప్పుడు ఇంకొక విషయము, ఈ రూలింగ్ పార్టీ కనెక్టెడ్ ఉన్న బిఎంఎస్ వాళ్ళు కూడా 5000 రూపాయలు చేయండి అని వాళ్ళు కూడా డిమాండ్ పెట్టారు. ఎప్పుడో దాదాపు 10 నెలల కిందట, 1 year కింద నుంచి చెప్తూనే ఉన్నారు వాళ్ళు, కనీసం 5000 చేయండి అని. అవును. అరే వాళ్ళు చెప్తున్నా కూడా గవర్నమెంట్ కు అది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటే ఏమిటి దీని మతలబ్ అర్థం కావడం లేదు. అర్థం అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, సార్ వాడు 15 లక్షలు ఇచ్చే అకౌంట్లు వేసేస్తాము, స్విస్ బ్యాంక్ లో ఉన్నాయని చెప్పి పక్క తప్పించుకున్నా, అది కాలేదు. ఈ రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు కానీ అది ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ చేత కావడం లేదు. స్పెషల్ ఏంటంటే ఈ పెన్షన్ ఎక్కడికి వచ్చారు, ఇది కాంట్రిబ్యూషన్ అండి, మీ డబ్బులు మీకే ఇస్తున్నాము, దీంట్లో మేము ఎక్కడి నుంచి గవర్నమెంట్ కల్పించట్లేదు, ఆ స్థితిలో పిఎఫ్ లేదు అనే మాట కన్నా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చి మేము 7500 దాకా ఇస్తామని అన్ని బెనిఫిట్స్ ఇస్తాము, 2 DA ఇస్తాము, ప్లస్ హెల్త్ కార్డు ఇస్తాము, తర్వాత ఆరియర్స్ ఇస్తాము,
ఏప్రిల్ నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దగ్గర మాటలు ఏదైతే వస్తున్నాయో ఇవి నమ్మదగ్గ విషయాలు కాదని ఎవరు అవి నమ్మదగ్గ కాదు కాబట్టి ఎవరు మాట్లాడడం లేదు. కనుక పెన్షనర్లకు సలహా ఇచ్చి ఏంటంటే ఈ డిఏ పెరుగుదల గాని లేకపోతే పెన్షన్ ఇటు 7,500 గాని లేక 9,000 గాని ఈ విధంగా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటే నమ్మి ఆశపడవద్దండి. ఏదో రీజనబుల్ ఏనాడైతే అకౌంట్ లో జమ అయ్యి మీరు డ్రా చేస్తారు ఒక నెల, ఫర్దర్ మీరు గవర్నమెంట్ ఏం చేస్తారో మీరు ఏం లాభం పొందుతారో అది దైవాధీనమని బ్రతకాల్సిందే గానీ